ఎర్రకారం దోసలోకైతే ఎర్రకారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అలాగే సాల్ట్ మనం ఎండుమిర్చి బదులు ఎర్రకారమైనా యూజ్ చేయొచ్చు. అండ్ వాటర్ అవన్నీ వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ అయితే ఇలాగా వచ్చింది. నెక్స్ట్ మనమైతే పప్పుల పొడి అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దోస బ్యాటర్ అయితే ముందే రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా! అదైతే దోస వేస్తున్నాను పాన్ పెట్టేసి అయితే. దోసైతే బాగా రౌండ్‌గా వేసుకున్నాక దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం అలాగే వేగుతూ ఉన్నప్పుడు మాత్రం మనం ఎర్రకారం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం గదండీ! ఆ ఎర్రకారం అయితే మనం దోస పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రాయాలి. మొత్తం ఎడ్జెస్‌కి అంతా నీట్‌గా అయితే స్ప్రెడ్ చేయాలి. అండ్ ఇలా స్ప్రెడ్ చేశాక కొంసేపు అలానే ఉంచేసి దీనిపైనైతే పప్పుల పొడి మనం యాడ్ జేసుకోవాలి. పప్పుల పొడి యాడ్ చేసుకున్నాకైతే ఇంకా టేస్ట్ అయితే పెరిగిపోతుంది.